సార్ మళ్ళీ బీఆర్ఎస్ నెక్స్ట్ అధికారంలోకి రాబోతుందని చెప్పి కేసీఆర్ గారు కొన్ని సంచలనం వ్యాఖ్యలు చేశారు. అలాగే పోలీసు వాళ్ళకి కొంతమందికి చిన్న వార్నింగ్ లాంటిది కూడా ఇవ్వడం జరిగింది. రాసి పెట్టుకోండి, మీరు డైరీలో రాసి పెట్టుకొని నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ అని. పోలీసు వాళ్ళకి చెప్పడం ఏంటి, ప్రజలకి చెప్పాలి. పోలీసు వాళ్ళు మీరు రాజకీయాలకు ఎందుకు జోక్యం చేసుకుంటారు, ఆ సోషల్ మీడియా ఎవరైతే బీఆర్ఎస్ పనిచేస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, అక్రమ అరెస్టులు అని చెప్పి మాట్లాడడం జరిగింది. మీకు ఒక విషయం చెప్పేదా, ఒక జర్నలిస్టు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కూడా, ఆ జర్నలిస్టు కేసీఆర్కి కరోనా వచ్చింది అని చాలా సోషల్ మీడియాలో వస్తే దాన్ని ఒక వార్తగా రాశాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరోనా సోకింది కేసీఆర్కి అని రాశాడు. ఆ వార్త తప్పు అయితే, తప్పు రాశావు నువ్వు, కరెక్షన్ చేసుకో అంటే అతను కరెక్షన్ చేసుకునేవాడేమో. ఏం చేశారో తెలుసా, అతన్ని తీసుకెళ్ళి రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్ట్ చేసి అతను దాదాపుగా ఒక 30 రోజులు 40 రోజుల పాటు జైల్లో నుంచి బయటికి రాకుండా చేశారు ఒక జర్నలిస్ట్ని. ఇట్లా ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, కొన్ని వేల ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతాను, నేనే చెప్పగలుగుతా. అంటే నువ్వు ఆ రోజున పోలీసుల్ని ఎంత ఎంత కసిగా వాడావు నువ్వు ప్రజల మీద, జర్నలిస్టుల మీద అనేది నీకు కూడా తెలుసు. అటువంటి నువ్వు ఈ రోజున వచ్చి నేను మళ్ళీ అధికారంలోకి వస్తా, నువ్వు పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారు, ఆ రోజున పోలీసుల్ని ఇంత కర్కశంగా వాడిన నువ్వు ఈ రోజున వచ్చి పోలీసులు పోలీసులు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు, పోలీసులు శాంతి భద్రతలు కాపాడటానికి పనిచేస్తారు. శాంతి భద్రతలు కాపాడటానికి పనిచేసే పోలీసుల్ని పట్టుకొని, ఇంకో విషయం చెప్పమంటారా, ఆంధ్రాలో జగన్ కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఆంధ్రాలో జగన్ ఏమంటున్నాడు, పోలీసుల్ని బట్టలెప్ప తీసి కొడతా అంటున్నాడు. ఈ కేసీఆర్కిను జగన్మోహన్ రెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయి అంటానికి ఇది ఇంకొక ఉదాహరణ. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ పోలికలు జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఆలోచిస్తున్నాడో కేసీఆర్ కూడా అట్టగే ఆలోచిస్తున్నాడు. తప్పు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు నువ్వు ఆలోచించమాక. జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు తెలియవు, నీకు తెలుసు అనే చాలామంది అనుకుంటున్నారు. నువ్వు కూడా నాకు కూడా రాజకీయాలు తెలియవు అని ప్రూవ్ చేసుకోవద్దు. పోలీసులతోటి పోలీసుల్ని తిట్టడం, లేకపోతే పోలీసుల్ని హెచ్చరించటం, దాన్ని ఏదో మీకు సంబంధించిన మీడియాలు బాగా రాసుకోవటం, ఇదంతా బాగానే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి అయితే ఇంకో 3.5 సంవత్సరాలు అయితే అధికారంలో ఉంటాడు. అందుకని ఎట్లా ఉండాలి, హుందాగా ఉండాలి, రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించాలి, ఆ విషయాలన్నీ తెలుసుకొని మాట్లాడాలి తప్ప వేరే విధంగా మాట్లాడడం వల్ల మంచి ఫలితాలు రావు. సార్, నిన్న బీఆర్ఎస్ రజోత్సవ సభలో కేసీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అన్నిట్లో ఫెయిల్ అయింది, ఓన్లీ కాంగ్రెస్కి సంచులు నింపుడు మోసుడు తప్ప ఏం తెలియదు, 20-30% కమిషన్లు తప్ప అని చెప్పి మాట్లాడడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, ఆ మొత్తం కుంగిపోతున్న పిల్లర్ల గురించి, అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు ఎట్లా ఉన్నాయి ఏంటి మొత్తం అవి చూస్తే, అంటే కమిషన్లు ఎవరు తీసుకున్నారు అనేది అర్థం చేసుకోవచ్చు. చాలా మంది కాంట్రాక్టర్లు సచివాలయంలోకి వెళ్ళి గొడవ చేశారు, సర్పంచులకు బిల్లు రాక ధర్నా చేశారని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తున్నదా లేదా అనేది పక్కన పెట్టండి. ముడుపులు తీసుకుంటున్నారు, సంచులు మోస్తున్నారు అనే ఆరోపణలు కరెక్ట్ కాదు. అటువంటివి చెయ్యటం కేసీఆర్ లాంటి వ్యక్తికి కరెక్ట్ కాదు. ఎందుకు అంటే అది చేసినట్టు నువ్వు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డావు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నువ్వు ముడుపులు తీసుకున్నావు అన్న విషయము అది రెడ్ హ్యాండెడ్గా ఇప్పుడు నలుగుతూ ఉన్నది. మొత్తం తెలంగాణ మొత్తం సమాజం మొత్తం దాని గురించి చర్చించుకుంటున్నది. నువ్వు ఆ ప్రాజెక్టుల్లో, ఆ బ్యారేజీల్లో నీళ్లు నింపలేకపోతున్నది ప్రభుత్వం. నీళ్లు నింపితే కొట్టకపోతుందేమన్న భయం పుడుతున్నది. అందుకని ఇక్కడ ఏంటి అంటే, నువ్వు కమిషన్లు అవి గట్రా అటువంటివి తీసుకొని నువ్వు ప్రాజెక్టులు కట్టావు అనేది తెలంగాణ సమాజం మొత్తం నమ్ముతున్న ఈ స్థితిలో నువ్వు కాంగ్రెస్ తీసుకుంటుందంటే ఎవడు నమ్ముతాడు? అందుకని కాంగ్రెస్ ముడుపులు తీసుకుంటున్నారా లేదా అనేది ఇంకా ఎస్టాబ్లిష్ కావాలి. ఇంకా ఇప్పటికి కాలేదు కదా, భవిష్యత్తులో ఎస్టాబ్లిష్ అవుతుందేమో. నువ్వు కేసీఆర్ లాంటి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారేమో చూద్దాం. కానీ ఈ రోజుకైతే
నువ్వు ముడుపులు తీసుకున్నావు అనేది ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్టు. అందుకని 1,000 నీ వైపు చూపిస్తే 4,000 నా వైపు చూపిస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ లాంటి ఒక చాణక్యుడు ఇటువంటి చీప్ పాలిటిక్స్, చీప్ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. మంచిగా ఉన్న తెలంగాణ నా కళ్ళ ముంగటే ఆగమవుతుంది, చూడలేకపోతున్నా, చాలా బాధగా ఉందని చెప్పి కొన్ని యాక్టర్ చేయడం జరిగింది. తెలంగాణ ఆగం చేస్తారు. ఏదైతే ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వాన్ని నడపడం రావట్లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడ అందరూ చాలా మంది అనుభవజ్ఞులే ఉన్నారు. రేవంత్ రెడ్డి ఒక్కడే మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా రాజకీయంగా చాలా అనుభవం, డక్కా ముక్కీలు తిన్న వాళ్ళే ఉన్నారు అక్కడ. కాంగ్రెస్ పార్టీలో ఇంకొకటి ఏముంటుంది అంటే మొత్తం సమిష్టి నిర్ణయాలు ఉంటాయి. అందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సిందే. నా వర్గం ఇది, నీ వర్గం ఇది అంటే నడవదు అక్కడ. ఏ వర్గాన్ని నడవదు. కాంగ్రెస్ లో కుమ్ములాటలు అనే పదం కరెక్ట్ కాదు, కానీ బీఆర్ఎస్ లో లేవా? టీఆర్ఎస్ ఉన్నప్పుడు లేవా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు లేవా? కాంగ్రెస్ లో ఎక్కువ ఉన్నాయి అంటారు కదా. కాదు, అక్కడ ఏంటి అంటే ఒకే మనిషి నిర్ణయాలు తీసుకుంటాడు బీఆర్ఎస్ పార్టీలో. కాంగ్రెస్ లో అట్లా ఉండదు. సమిష్టి నిర్ణయం ఉంటుంది, అందరు కలిసి తీసుకోవాల్సిందే. ఇప్పుడు చాలా విచిత్రం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపుగా సంవత్సరంన్నర అవుతున్నది కదా. ఈ సంవత్సరంన్నరలో ఎక్కడైనా ఇదిగో ఇది మేజర్ కుంభకోణం అని బయటికి వచ్చిందా? మామూలుగా అయితే రావాలి కదా. మొత్తం అంత కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక కుంభకోణాల మయం అని కదా. ఇప్పటివరకు అయితే రాలేదు కదా. ఇంకా కేసీఆర్ మాటలకి విలువే ఉంటుంది.